అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని వైపు మనం ఎదురు చూస్తాం. ప్రియమైన వారలారా, తండ్రి నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మేము వాక్యాన్ని చూసుకొని పోతుండగా తండ్రి, యూ స్పీక్ టు అస్ ఫాదర్, యూ స్పీక్ టు అస్ ఫాదర్. మాతో నువ్వు మాట్లాడండి ప్రభా, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని స్థిరపరచమని ప్రభా ప్రార్థన చేస్తూ, దేవా మనుషులు మాట్లాడితే మా జీవితాల్లో మాకు ఏది ఉపయోగకరంగా ఉండదు, కానీ ప్రభా నీవు మాట్లాడితే అది మా జీవితంలో మమ్మల్ని బలపరుస్తుంది అని నమ్మి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసేటువంటి ప్రతి ఆలోచనల్ని చెరపట్టి తీసుకుని వచ్చి క్రీస్తు పాదాల వద్ద పడవేస్తూ మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి, ఆమెన్. యేసయ్య సిలువని వేయబడ్డానికి ముందుగా ఉన్నటువంటి ఆఖరి వారంలోనికి మనం ప్రవేశించి ఉంటూ ఉన్నాము. సో ఈరోజు ఇట్ ఈస్ అ ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్. యేసయ్య యెరూషలేముకి మహిమోత్సవంతో ఎంటర్ అవడాన్ని మరి బైబిల్లో డిస్క్రైబ్ చేయబడడం జరుగుతూ ఉన్నది. దీన్ని మనం మట్టలాదివారంగా మనం జరుపుకుంటూ ఉంటాము అని మనందరికీ కూడా తెలుసు. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ అండర్ ద టాపిక్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్. దేవునికి ఇది కావలను అనేటువంటి ప్రక్రియలో అనేటువంటి శీర్షికన ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకొనబోతూ ఉన్నాము. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్. మన ఇంట్లో మనం అందరం వంట చేస్తూ ఉంటాము, లేకపోతే కంప్యూటర్ ఇంజనీర్స్ అయితే వాళ్ళ ప్రోగ్రామింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక వంట చేయాలన్నా లేదంటే ఒక పని చేయాలన్నా కూడా దెర్ ఈస్ సమ్ ప్రాసెస్ కదా అండి. ఒక బిర్యానీ చేయడానికి దాని కొరకైన ఒక ప్రాసెస్ ఉంటుంది, గులాబ్ జామున్ చేయడానికి దాని కొరకైన ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ జరిపించడానికి దానికి సంబంధించిన ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఉంటుంది. సో దేవునికి నువ్వు కావాలి అనేటువంటి ఆ యొక్క విషయంలో దెర్ ఈజ్ అ ప్రాసెస్, ఒక ప్రక్రియ అనేది ఉంటూ ఉన్నది. ప్రేమైన వారలారా, ఆ ప్రక్రియలో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్? దేవునికి మనం కావాలి అనేటువంటి ఆ ప్రక్రియలో ఏ విషయాలు అనేవి ఇన్వాల్వ్ అయ్యాయి? ఆ ప్రక్రియలోకి వెన్ వీ గివ్ అవర్ సెల్స్ ఇన్ టు దట్ ప్రాసెస్, వాట్ ఆర్ వీ గోయింగ్ టు గెట్ ఇన్ రిటర్న్ అనేటువంటి విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాము. దేవునికి ఆయనకు కావాలి అనేటువంటి ప్రక్రియలో నిన్ను నేను ఇచ్చుకున్నప్పుడు నీవు నేను ఏం పొందుకుంటాము అనేటువంటి విషయాల్ని మనం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో చూసుకొనబోతూ ఉన్నాము. ఆర్ యు రెడీ చర్చ్? సో లెట్స్ ఆల్ లుక్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలోనికి మనం అందరం కూడా చూద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. దిస్ ఇస్ ద టాపిక్ వి ఆర్ గోయింగ్ టు సీ. దేవుడు ఎవడైనను మీరు చేస్తున్నది ఏంటి అని అంటే మీరు ఏమని చెప్పాలి అంటే ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను అనేటువంటి విషయము ఇక్కడ చెప్పబడింది. అది పస్కా పండగ సమయము. అందరూ కూడా పస్కా పండగని జరిపించుకోవడానికి యెరూషలేముకి వచ్చినటువంటి ఆ యొక్క సందర్భంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆ సందర్భంలో యేసయ్య 2 శిష్యుల్ని పిలిచి, మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి, ఆ గ్రామంలోనికి మీరు వెళ్ళినప్పుడు గాడిదయు దాంతో గాడిద పిల్లయు మీకు కనిపిస్తుంది, వాటిని విప్పి మీరు తీసుకొని రండి. ఎవరైనా మీతో ఏమైనా అంటే ప్రభువునకు కావలసి ఉంది అని చెప్పండి అని చెప్పాడు. సో ద లార్డ్ నీడ్స్ ఇట్ అని చెప్పాలి అని దేవుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపడం జరుగుతూ ఉంది. సో దేవునికి ఒకటి కావాలి, ఆయన మహిమోత్సవంతో యెరూషలేముకి ఎంటర్ అవ్వడానికి. ద లార్డ్ నీడ్స్ సంథింగ్ సో దట్ హీ క్యాన్ గో టు ద ట్రయంఫల్ ఎంట్రీ ఇన్ టు ద జెరూసలేం. ఆ ప్రాసెస్లో దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్. ద లార్డ్ నీడ్స్ ఇట్ అనేటువంటి దానిలో మొట్టమొదటిది మనం చూస్తే ఈ యొక్క 2 శిష్యులు దేవుడు చెప్పినటువంటి మాటను పట్టుకొని యెరూషలేంలోనికి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో ఇలా ఉంటూ ఉన్నది, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి.
శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వార్లరా. ఇట్స్ నాట్ సో ఈజీ. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ఒక మల్లెపూల చెట్లు బాగా పూసింది అనుకోండి, మన ఇంట్లో మామిడి చెట్టు బాగా కాయలు కాసింది అనుకోండి, మనకి చెప్పకుండా ఎవరైనా ఇంట్లోకి వచ్చి ఆ మామిడి చెట్టుకి రాళ్ళు వేసి కొట్టుకుంటూనే, లేకపోతే మల్లె మొగ్గలన్నిటిని కూడా కోసుకొని వాళ్ళ సంచిలో వేసుకుంటూ ఉంటే వేసుకోవడం ఈజీయా చెప్పండి? వేరే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి వాళ్ళ మామిడికాయ చెట్టుకున్న మామిడికాయ కాయల్ని మనం కొట్టుకొని తెచ్చుకోవడం ఈజీయా? ఈజ్ ఇట్ ఈజీ? ఆ యజమానులు అంటారు, ఏయ్ మీరు ఎవరు, మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు, మీరేం దొంగలా? ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటూ ఉన్నాయి. ఇట్స్ నాట్ సో ఈజీ. యేసయ్య చెప్పినంత మాత్రాన ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్నదని తీసుకొని రావడము అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. బట్ ఈ ఇద్దరు శిష్యులు యేసు చెప్పిన ప్రకారము చేసిరి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. 2 రోజుల క్రితము నేను ఒక సినిమా చూశాను, ఎక్సోడస్ ద కింగ్ అండ్ ద లీడర్ అని. మోషే యొక్క జీవితాన్ని గురించినటువంటి ఆ సినిమా నేను చూశాను. మోషే జీవితాన్ని చాలాసార్లు చదివాను, కానీ ఆ డైరెక్టర్ తీసుకొచ్చినటువంటి వ్యూలో నేను మోషే యొక్క కాలింగ్ని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. మోషేని ఆ యొక్క బర్నింగ్ బుష్, మండుచున్న పొదలో నుండి దేవుడు పిలిచిన తర్వాత పిలిచాడు, మోషే ఒబీడియన్స్ చూపించాడు అనే దాన్నే we always read, but there is something involved. మోషే తన భార్య అయిన సిప్పోరాని వదిలిపెట్టాలి. మోషేకి అప్పటికే ఒక కొడుకు గెర్షోము. ఆ డైరెక్టర్ చాలా బాగా డిపిక్ట్ చేస్తాడు. గెర్షోముతో మోషే ఆడుకుంటూ ఉంటాడు. దే హ్యావ్ ఎ గుడ్ స్మాల్ హ్యాపీ లైఫ్. వాళ్ళ వైఫ్ వండి పెడుతుంది, వాళ్ళ కొడుకుని తీసుకొని గొర్రెల్ని కాసుకోవడానికి వెళ్తాడు, వాళ్ళిద్దరు స్టోన్స్ వేసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఇట్స్ ఎ హ్యాపీ లైఫ్. ఆ హ్యాపీ లైఫ్లో దేవుడు ఆ యొక్క మండుచున్న పొదలో నుండి కనిపించి, నీవు నా జనాంగాన్ని తీసుకొని రావడానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. అప్పుడు మోషే వెళ్ళి సిప్పోరాతో మాట్లాడుతూ ఉంటాడు, ఐ హ్యావ్ టు గో అని చెప్పి. యాజ్ యూజువల్ ఎమోషనల్గా సిప్పోరా అంటది, వాట్ కైండ్ ఆఫ్ గాడ్ సేస్ టు లీవ్ ద ఫ్యామిలీ అని చెప్పి అడుగుతుంది. దెన్ ఐ కెప్ట్ ఆన్ థింకింగ్ హౌ మచ్ స్ట్రగుల్ మోషే వుడ్ హ్యావ్ ఫెల్ట్ to leave his family and go to the place where he has threat to his life. తనకున్నటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి తన యొక్క ప్రాణానికి హాని ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి దేవుని మాట మోషే వినడానికి మోషేకి ఎటువంటి ఒబీడియన్స్ కావాలి, మోషేకి ఎటువంటి ధైర్యం కావాలి ప్రియమైన వార్లరా? అర్థమవుతుంది కదా నా యొక్క పాయింట్ ప్రియమైన వార్లరా? ఇట్స్ నాట్ సో ఈజీ. దేవుడు చెప్పినంత మాత్రాన ఒబీడియన్స్ చేసి వెళ్ళి ఆ పని చేయడము మన బైబిల్లో 2 లైన్లో చదువుకున్నటువంటి ఈజీగా కాదు ప్రియమైన వార్లరా. ఇట్ ఇన్వాల్వ్స్ సబ్మిషన్. ఇట్ ఇన్వాల్వ్స్ ఎదురు మాట మాట్లాడకుండా లోబడి వెళ్ళడము అనేది అక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటూ ఉన్నది. ఈ ఇద్దరు శిష్యులు, యేసయ్య మీరెళ్ళి గాడిద కనిపిస్తుంది దాన్ని విప్పుకొని రండి, అవసరమైతే లార్డ్ నీడ్స్ ఇట్ అని చెప్పుకోండి అని దేవుడు చెప్పి పంపించినప్పుడు ఇట్స్ నాట్ సో ఈజీ. మేము అక్కడికి వెళ్ళి విప్పుతుంటే వాళ్ళు అడగడానికి ముందు కర్ర తీసుకొని తంతే పాసిబిలిటీ. మేము అక్కడికి వెళ్ళి విప్పడానికి ముందే వాళ్ళు ముందే వచ్చి మా కాళ్ళు చేతులు కట్టేసి దొంగలమని మమ్మల్ని తీసుకెళ్ళి భటులకు అప్పగిస్తే, ఏమీ అడగకుండా భటులకు అప్పగిస్తే, దేవునికి కావాలి అని మేము చెప్తున్నా వాళ్ళు మా మాట వినకపోతే, దెర్ ఈజ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ పాసిబిలిటీ ఈజ్ దేర్. అయినా ఇద్దరు శిష్యులు ఏం చేశారో తెలుసా? దే జస్ట్ డిడ్ జస్ట్ యాజ్ జీసస్ సెడ్. యేసు చెప్పినట్లుగా వాళ్ళు చేశారు అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ప్రియమైన వార్లరా, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్ నీడ్స్ ద అన్కండిషనల్ ఒబీడియన్స్ ఆఫ్ యువర్స్. దేవునికి కావాలి, దేవునికి నీవు కావాలి అనేటువంటి ఆ ప్రక్రియలో నీ జీవితంలో నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, అది నీకు నచ్చినా నచ్చకపోయినా, అది కంఫర్టబుల్గా అనిపించినా అనిపించకపోయినా, దానిలో నీకు ఎంతో కష్టమో, దెర్ ఈజ్ అ థ్రెట్ ఇన్వాల్వింగ్ దట్ అయినా కూడా దేవుడు చెప్పినట్లుగా చేయడంలోనే మన యొక్క ప్రాసెస్లో మనం ముందుకు వెళ్తాం ప్రియమైన వార్లరా. So the first thing in the process of the Lord needs it needs your unconditional first thought obedience.
ఈ యొక్క శిష్యులు దేవుడు చెప్పాడు అనే మాట పట్టుకొని విధేయత చూపించారు. సమూయేలు కూడా రాజైనటువంటి సౌలుతో మాట్లాడుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటను చెప్పాడు. ఏమని అంటే, అమోరీయుల రాజు మీదకి వెళ్ళి అమోరీయులందరినీ కూడా మీరు హతం చేసి రండి అని చెప్తే సౌలు మాత్రము నచ్చిన వారిని మాత్రం తెచ్చుకొని నచ్చని వాళ్ళని మాత్రం హతం చేసి వచ్చాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, 1 సమూయేలు 15:22లో, డస్ ద లార్డ్ డిలైట్ ఇన్ బర్nt ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైజెస్ as much as in obeying the Lord? To obey is better than sacrifice, and to heed is better than the fat of rams. విధేయత చూపించడం అనేది కొవ్వినటువంటి బలుల కంటే కూడా శ్రేష్టమైనది. నువ్వు అనుకుంటూ ఉన్నావా నీవు ఇచ్చేటువంటి బలును బట్టి దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా అని సమూయేలు రాజైనటువంటి సౌలుతో అంటూ ఉండడాన్ని చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని చేత పిలువబడ్డాను, దేవుని యొక్క బిడ్డగాను మార్చబడుతూ ఉన్నావు అనేటువంటి ప్రక్రియలో దేవుడు నీ జీవితంలో నుండి కోరుకునేది దిస్ అన్కండిషనల్ ఒబీడియన్స్. When the disciples were in the process of becoming disciples, they unconditionally followed the call of Jesus. మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నప్పుడు వారు వాళ్ళ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యేసయ్య నిన్ను తన బిడ్డగా ఉండడానికి పిలుచుకుంటూ ఉన్నాడు. ఈరోజు యేసయ్య తన యొక్క సేవలో నిన్ను వాడుకోవడానికి నిన్ను పిలుచుకుంటూ ఉన్నాడు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్. దేవునికి నువ్వు కావాలి అనేటువంటి ఆ ప్రక్రియలో నీ జీవితంలో మొట్టమొదటిగా మే గాడ్ ఫైండ్ దిస్ అన్కండిషనల్ ఒబీడియన్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మన యొక్క జీవితంలో పక్కకు తిరగనటువంటి, గ్రంబుల్ చేయకుండా, విసుక్కోకుండా, సణుక్కోకుండా చూపించేటువంటి విధేయతని దేవుడు నీలో నాలో కనుగొనుగాక. ప్రేమైన వారిలా నమ్మిన వారు ఆమేన్ చెప్దాము. మే గాడ్ ఫైండ్ ఇట్ యాజ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్. నెంబర్ 2, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్ ఏం జరగాలి, ఏది జరగాలి అని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ప్రియమైన వారలారా, నెంబర్ 2, యూ షుడ్ బీ విల్లింగ్ టు గివ్ ఇట్. యూ షుడ్ బి విల్లింగ్ టు గివ్ ఇట్. మార్కు సువార్త 11వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం చదివితే, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వాడిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాము. దే ఆన్సర్డ్ as Jesus had told them to, and the people let them go. వారు వాటన్నిటిని కూడా ఆ యొక్క గాడిదని తనతో పాటు వెళ్ళడానికి, ఆ యొక్క 2 శిష్యులతో పాటు పంపించడానికి దే లెట్ ఇట్ గో, వారు దాన్ని వెళ్ళడానికి ఇచ్చారు అనేటువంటి వాక్యాన్ని తెలుగులో ఏమని ఉంటుంది, వారు దాన్ని పోనిచ్చిరి అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్, దేవునికి నువ్వు కావాలి అనేటువంటి ప్రక్రియలో నీవు దేవునికి నిన్ను ఇచ్చుకోవడం అనేది నేర్చుకోవాలి. ప్రియమైన వారలారా, యూ షుడ్ బి విల్లింగ్ టు లూజ్. You should be willing to give it to God. You should be willing to lose something in your life. దేవునికి నువ్వు కావాలి అనేటువంటి ఆ ప్రక్రియలో నీ జీవితంలో ఉన్నటువంటి వాటిల్ని నువ్వు వదిలివేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నిన్ను నువ్వు దేవుని యొక్క రాజ్యం కొరకు ఇచ్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఆ యజమానులు దేవునికి కావాలి అనేటువంటి ఆ ప్రక్రియలో తమకున్నటువంటి ఆ గాడిదని ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే they cannot be the partakers of that process. దేవుడు కావాలి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ గాడిదని ఇవ్వడానికి సిద్ధంగా లేనట్లయితే వారు దేవునికి కావాలి అనేటువంటి ఆ ప్రక్రియలో భాగస్థులు కాలేరు, ఆ ప్రక్రియలో వాళ్ళు ఉండలేరు. ప్రియమైన వారలారా, బహుశా తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని దేవుడు నేను సేవకి పిలిచాను అని గుర్తు చేస్తూ ఉన్నాడేమో.
నీవు ఇవ్వడానికి, వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నావా? దేవుడు నిన్ను బహుశా బిడ్డాన్ని నిన్ను ఫుల్ టైం కాలింగ్ కోసం పిలుచుకున్నాను, నా కాడిని మోయడానికి నేను నిన్ను పిలుచుకున్నాను, యు ఆర్ ఇన్ దట్ ప్రాసెస్ అని దేవుడు చెప్తే, నీకున్నటువంటి జాబ్నో, లేకపోతే నీకున్నటువంటి కంఫర్ట్నో, నీకున్నటువంటి ఈగోనో అన్నిటిని కూడా వదిలిపెట్టి దేవుని యొక్క సేవలోనికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీ జీవితంలో నుండి తన యొక్క సేవా ప్రక్రియ కొరకు, నీ యొక్క పిలుపులో నీ నుండి ఏది నువ్వు వదిలిపెట్టాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటే, దాన్ని టు లెట్ ఇట్ గో, ఆర్ యు విల్లింగ్ ఆర్ నాట్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన వారులారా, మన బిడ్డల్ని బాగా చదివించిన తర్వాత సేవకి ఇవ్వడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. వాడి మీద ఇన్ని డబ్బులు వెచ్చించాను, వాడి దగ్గర నుండి మళ్ళీ నాకు ఎలాంటి ప్రతిఫలం రాకపోతే ఎలాగా అని అనిపిస్తూ ఉంటుంది తల్లిదండ్రులకైతే. ఒకవేళ నిన్ను దేవుడు పిలుస్తూ ఉంటే, నా హస్బెండ్ ఏమనుకుంటారో, నా పేరెంట్స్ ఏమనుకుంటారో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, నేను చదువుకున్నటువంటి నా కెరియర్ ఏమైపోతుందో అనేటువంటి ఆలోచనలతో నీ పిలుపులో నువ్వు ముందుకు వెళ్ళకపోతే, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్, దేవుని యొక్క చేతిలో నువ్వు ఉండలేవు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను తన యొక్క నువ్వు నాకు కావాలి అని పిలుచుకున్నటువంటి పిలుపులో దేన్ని వదులుకోవడానికి మనం సిద్ధంగా లేము. ఈ గాడిద కూడా ఇట్ నీడ్ టు బి అన్టైడ్, అది విప్పబడడానికి కూడా అది సిద్ధంగా ఉండాలి. ఓన్లీ వెన్ ఇట్ అన్టైడ్, అది విప్పబడిన తర్వాతే దేవుని దగ్గరికి తీసుకువెళ్ళబడుతుంది. మనం మన జీవితంలో మనకున్నటువంటి అటాచ్మెంట్స్కి మనము సపరేట్ అవ్వడానికి సిద్ధంగా ఉంటేనే దేవునికి కావాలి అనేటువంటి ప్రాసెస్లో మనం ఉపయోగపడగలం. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పేతురు అడిగాడు, అయ్యా నా వలను వదిలిపెట్టాను, నాకు మంచి మంచి ఫిషింగ్ టాలెంట్ ఉంది, నా టాలెంట్ అంతా వదిలిపెట్టాను, అది కూడా కాకుండా మా ఇంట్లో మా నాన్నని మా అమ్మని అందరిని వదిలిపెట్టుకొని వచ్చాను, నా సంగతి ఏంటి అని చెప్పి అడిగాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియమైన వారులారా, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లా నేను, పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై 12 గోత్రముల వారికి తీర్పు జీర్చుదురు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు నీ జీవితంలో వెన్ యు ఆర్ విల్లింగ్ టు లెట్ ఇట్ గో, నువ్వు నీ జీవితంలో నీకు ఈ లోకానికి ఉన్నటువంటి అటాచ్మెంట్స్ని నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యంలో ఉంటూ ఉన్నది, యు ఆర్ థింకింగ్ యు మైట్ లూజ్ సంథింగ్. దేవుడు అంటున్నాడు, నువ్వు విడిచిపెట్టాను, నేను వదిలిపెట్టాల్సి వచ్చింది, అది పోతే నాకు ఎలా, అది లేకపోతే నేను బ్రతికేది ఎలా, ఇలా చేస్తే నేనెట్లా బ్రతికేది నువ్వు అనుకుంటూ ఉన్నామేమో. నా కోసం మీరు దేన్నైతే వదిలిపెడతారో అంతకంటే రెట్టింపుగా మీరు పొందుకుంటారు అని, దేవుని యొక్క 100 రెట్లు పొందుకుంటారు అని. హల్లెలూయా, 100 రెట్లు పొందుకుంటారు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్, నెంబర్ 1, యూ షుడ్ బి విల్లింగ్ టు షో ద అన్కండిషనల్ ఒబీడియన్స్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్, నెంబర్ 2, యూ షుడ్ బి విల్లింగ్ టు లెట్ ఇట్ గో. దాన్ని వదిలిపెట్టడానికి, దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నిన్ను నువ్వు విప్పబడడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవునికి నువ్వు కావాలి అనేటువంటి ప్రక్రియలో నీవు ఆయనకి దగ్గరగా సమీపంగా వెళ్ళగలవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 3వ విషయాన్ని మనం చూద్దాము. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్, వాట్ ఈస్ ద థర్డ్ థింగ్ షుడ్ హ్యాపెన్ అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనికి మళ్ళీ మనం వెళ్దాం. ప్రియమైనటువంటి వార్లారా, మళ్ళీ 2వ వచనం నుండి చదువుదాము. మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా వద్దకు తోలుకొని రండి అని దేవుని యొక్క వాక్యంలో ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము.
మార్కు సువార్తలో మనం చూస్తే, లూకా సువార్తలో మనం చూస్తే ఆ యొక్క గాడిద మీద అంతకుముందు ఎవరు కూడా కూర్చోలేదు అని దేవుని యొక్క వాక్యంలో ఉండడాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. నో వన్ హ్యాస్ ఎవర్ సాట్ అపాన్ ఇట్. దాని మీద ఎప్పుడు కూడా ఎవరు కూర్చోలేదు అని దేవుని యొక్క వాక్యము రాయబడి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, అప్పటి వరకు ఆ గాడిదకి బరువు మోయడం అంటే ఏంటో తెలియదు అనమాట. దేవుడు ఏ గాడిదనైతే తీసుకొని రమ్మన్నాడో ఆ గాడిద మీద అంతకుముందు ఎవరు కూడా కూర్చోలేదు. అంటే ఆ గాడిదకి బరువు మోయడం అంటే తెలీదు. ఆ గాడిదకి ఒకళ్ళ క్రింద ఉండడం అంటే ఏంటో తెలియదు అనమాట. ఇట్ హ్యాస్ నెవర్ బీన్ అండర్ సంబడి. ఇట్ నెవర్ బోర్ సంథింగ్ కాల్డ్ యాజ్ వెయిట్. బరువు అనే దాన్ని ఎప్పుడు మొయ్యలా, ఎప్పుడు ఒకళ్ళ కింద ఉండలేదన్నమాట. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్. మూడో విషయం మన జీవితంలో తప్పకుండా జరగాల్సింది, దేవుని క్రింద ఉండడానికి నేర్చుకోవాలి. దేవుడు మన మీద పెట్టిన వాళ్ళ క్రింద ఉండడానికి నేర్చుకోవాలి. అది బహుశా సంఘ కాపురులైనా వాళ్ళ క్రింద ఉండడానికి మనం నేర్చుకోవాలి. బహుశా ఒకవేళ మన తల్లిదండ్రులైతే వాళ్ళ క్రింద ఉండడానికి మనం నేర్చుకొని ఉండాలి. ఒకవేళ మనం హాస్టల్లో ఉంటే మన హాస్టల్ యొక్క అధికారుల క్రింద ఉండడానికి మనం నేర్చుకొని ఉండాలి. ఒకవేళ మనం ఉద్యోగం చేస్తే మన పైన అధికారుల యొక్క క్రింద ఉండడానికి మనం నేర్చుకొని ఉండాలి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్. నీ జీవితంలో నీవు దేవుని క్రింద ఉండడం అనేది నువ్వు నేర్చుకోవాలి. మనకేమనిపిస్తుంది తెలుసా? నాకేం తక్కువ, ఆమె కంటే నాకేం తక్కువ, పాస్టర్ గారికి నాకంటే ఎక్కువేముంది, ఆయన ఆఫ్టర్ ఆల్ పాస్టర్ గారు, నేను ఎలాంటి అధికారిని, పలానా వాళ్ళకు ఉన్న జ్ఞానం ఎంత, నాకున్న జ్ఞానం ఎంత, పలానా వాళ్ళ స్తోమత ఎంత, నాకున్న స్తోమత ఎంత, పలానా వాళ్ళకి బైబిల్ తెలిసిందెంత, నాకు తెలిసిందెంత కదా. ప్రియమైన వారలారా, we have all these things. మన జీవితంలో ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటాం. మన పైన ఎవరైనా రూల్ చేస్తారు అంటే మనకు అస్సలు ఇష్టం ఉండదు. మనం అడగాలి ఎవరినైనా, మనకి భయపడాలి ఎవరైనా. మనమేంది ఒకరికి భయపడేది? అందరు నాకు భయపడాలి. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆ గాడిద మీద అంతకుముందు ఎవ్వరు కూర్చోలేదు. ఇప్పుడు ఆ గాడిద దేవునికి ఉపయోగపడాలి అని అంటే యేసయ్య క్రింద ఉండడానికి అది సిద్ధంగా ఉండాలి. డోంట్ థింక్ గాడిద మీదకి ఎక్కడం అంత ఈజీగా అనుకోకండి. మీరు ఎప్పుడైనా చూసారా? గాడిద తన బ్యాక్ లెగ్స్తో ఒక్క కొట్టు కొడుతుంది, ఒక్క తన్ను తంతుంది, ఎగిరి ఇలా కొడతా ఉంటుంది అనమాట. దాని మీద కూర్చున్న వాళ్ళన్నా కింద పడాల్సిందే, ఎక్కాలి అనుకుంటున్న వాళ్ళైనా దూరంగా అది తన్నినప్పుడు ఎటుపడి పడిపోవాల్సిందే. డోంట్ థింక్ ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ఆన్ టు ద డాంకీ. అన్ని డాంకీలు ఎక్కించుకుంటాయని అనుకోకండి. ఈ డాంకీ అప్పటి వరకు ఎవరు దాని మీదకి ఎక్కలేదు. యేసయ్య దాని మీదకి ఎక్కాలి అంటే యేసయ్య క్రింద ఉండడంకి ఇష్టపడినటువంటి డాంకీగా ఉండాలి. ఈరోజు నీ జీవితంలో దేవునికి నువ్వు ఉపయోగపడాలి అని అంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్. యేసయ్యకి నువ్వు కావాలి, యేసయ్యకి నీ జీవితం కావాలి అనేటువంటి ఆ ప్రక్రియలో నువ్వు యేసయ్య క్రింద ఉండడానికి నువ్వు నేర్చుకోవాలి. యేసయ్య యొక్క చిత్తము అనేటువంటి దాని క్రింద నువ్వు ఉండడం నేర్చుకోవాలి. యేసయ్య కోరుకున్నటువంటివి చేయడము అనేటువంటి దాని క్రింద ఉండడం నువ్వు నేర్చుకోవాలి. యేసయ్య నీలో కోరుకున్నటువంటి తగ్గింపు అనేటువంటి దాని కింద ఉండడం నువ్వు నేర్చుకోవాలి. ప్రియమైన వారలారా, మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది తెలుసా? యేసయ్య కోసం అయితే తగ్గించుకుంటాము అని అనుకుంటా ఉంటామో, పక్కనున్న వాళ్ళ కోసం తగ్గించుకోవాల్సి వచ్చిందనుకో, యేసయ్య కోసం తగ్గించుకుంటాను కానీ పక్కింటి వాళ్ళ కోసం తగ్గించుకోవడం ఏంది? నేను యేసయ్య కోసం తగ్గించుకుంటాను వాళ్ళు కానీ ఆమె కోసం నేను తగ్గించుకోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో మీరు చూసారా? యేసయ్య కుడి పక్కన వారిని ఎడం పక్కన వారిని వేరు చేసినప్పుడు ఎడం పక్కన వారితో అంటాడు, నేను వస్త్రహీనుడినాయి అయినప్పుడు మీరు ఎప్పుడు కూడా నాకు బట్టలు ఇవ్వలేదు, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు రొట్టెనివ్వలేదు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు వాళ్ళందరూ అంటారు, నువ్వెప్పుడు వచ్చావయ్యా మా దగ్గరికి,
నువ్వెప్పుడు వచ్చావు మా దగ్గరికి అంటే యేసయ్య అన్నాడు, వెన్ యు డూ ద లీస్ట్ ఆఫ్ దిస్, మీరు అల్పులైన వీళ్ళకి చేస్తే మీరు నాకు చేసినట్లు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. సో ఈరోజు దేవునికి నువ్వు కావాలి అనేటువంటి ప్రక్రియలో నీవు దేవుని క్రింద ఉండడానికి, దేవుని యొక్క మాట ప్రకారము నీ యొక్క సహోదరుల యొక్క క్రింద ఉండడానికి, వారి కొరకు తగ్గించుకోవడానికి, వారిని ఘనపరచడానికి నీ మనసులో నువ్వు సిద్ధంగా లేకపోతే యూ కెన్ నెవర్ బి యూజ్డ్ బై గాడ్. మేబీ మనలో కొంతమంది మన పిల్లల దగ్గర ఈగో తగ్గించుకోవాలేమో, మన యొక్క తల్లిదండ్రుల దగ్గర ఈగో తగ్గించుకోవాలేమో, మన జీవిత భాగస్వామి దగ్గర ఈగో తగ్గించుకోవాలేమో, పాస్టర్ గారి దగ్గర ఈగో తగ్గించుకోవాలేమో. దేవునికి నువ్వు కావాలి, దేవుని చేత నువ్వు వాడబడాలి అంటే యూ షుడ్ బి విల్లింగ్ టు బీ అండర్ అండ్ ఆల్సో టు బేర్ ద వెయిట్. యూనో అప్పటి వరకు బరువు అంటే ఏంటో తెలియనటువంటి గాడిదకి మేబీ ఒక వెరీ హెల్దీ అడాలసెంట్ మ్యాన్ బహుశా ఒక 65 to 70 kgs అని అనుకుంటే 70 kgs బరువు మోయడానికి అది ఆ భారం మోయాలి. నువ్వు దేవునికి కావాలి, నువ్వు కావాలి అనేటువంటి ఆ యొక్క ప్రక్రియలో క్రీస్తు యొక్క హృదయ భారాన్ని నువ్వు మోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలి. యూ షుడ్ బి విల్లింగ్ టు షేర్ ద బర్డన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క రాజ్య భారాన్ని నువ్వు మోసేటువంటి వ్యక్తిగా లేకపోతే, యూనో నీ యొక్క ఫ్రెండ్స్ యేసు తెలియకుండా ఉన్నప్పుడు ఆ బాధ నీకు లేకపోతే, నీ కుటుంబంలో రక్షణ లేని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అనేటువంటి భారం నీకు లేకపోతే, నీ జీవిత భాగస్వామికి ఇంకా రక్షణ లేకపోతే, ఆ వ్యక్తి రక్షణ పొందాలి అనేటువంటి భారం మనకి లేకపోతే, we can never be in the process of the Lord needs you. దేవునికి నువ్వు కావాలి అనే ప్రక్రియలో మనం ఎప్పుడు కూడా ఉపయోగపడే సాధనంగా ఉండలేం. ప్రేమైన వారలారా, నాతో పాటు ఆలోచించండి. ఒక కుటుంబం ఉందనుకోండి, ఒక భార్య ఒక భర్త ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక భారం ఉంది, ఒక అవసరం ఉంది, ఒక పని ఉంది. ఆ అవసరాన్ని భర్త ఒక్కటే మోస్తూ భార్య ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనుకోండి. ఆర్ దే యునైటెడ్? వాళ్ళు కలిసి ఉన్నట్లుగా అవుతుందా? ఆ భార్య ఆ భర్తకు ఉపయోగపడుతుందా? లేదా వైస్ వర్స ఆలోచిద్దాము. భార్య ఒక్కతే ఆ భారం గురించి ఆలోచిస్తూ భర్త దాని గురించి ఏం ఆలోచించలేదు అనుకోండి, ఆ భర్త ఉపయోగపడే వ్యక్తిగా ఉంటాడా? వారిద్దరూ ఐక్యంగా ఉన్నట్లుగా ఉంటుందా? కాదు కదా అండి. ఈరోజు యేసు నా రక్షకుడు, యేసు నాకు కావాలి, నేను దేవుని యొక్క బిడ్డని అని నువ్వు చెప్పుకుంటూ యేసు యొక్క భారాన్ని నువ్వు మొయ్యలేకపోతే, యేసు యొక్క ఆ యొక్క హృదయ వేదని నువ్వు పంచుకోలేకపోతే, నీ జీవితంలో దేవునికి ఎప్పుడు కూడా ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండలేవు. నీకు నువ్వు మాత్రమే ఉపయోగపడిన వ్యక్తిగా ఉంటావు. దానివల్ల ఏది కూడా పొందుకోలేవు. ప్రేమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభము అని చెప్తూ యేసయ్య శిష్యుల వైపు చూసి, మీలో ఎవడైనా కూడా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని యేసయ్య చెప్పడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, యేసయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఆ పైన ఆ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడనమాట. ఒకవేళ మనుషుడు లోకమంతా 25వ వచనంలో చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనము, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము?
ఈ యొక్క దేవుడు చెప్తున్నటువంటి ఒక మాటలో అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి తనకున్న 65 సంవత్సరాలంతా కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా నింపుకోగలను, నేను ఎలా సుఖంగా ఉండగలను, ఎలా చెమట పట్టకుండా ఉండగలను, నా పిల్లల కోసం ఎలాగ వాళ్ళు కష్టపడకుండా దాచిపెట్టగలను, ఇవన్నీ ఆలోచించి ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి ఏం లాభం? అదే ఒక వ్యక్తి నా యేసు కొరకు నేను ఏం చేయగలను, నా దేవుని కొరకు నేను ఏమి ఆత్మలు సంపాదించగలను, నా దేవుని కొరకు నేనేం పరిశుద్ధంగా జీవించగలను అని అనుకుంటే, దెన్ దెర్ ఈజ్ సంథింగ్ బెనిఫిషియల్ అని దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ రాయబడి ఉంటున్నది అని చెప్తూ దేవుడు అంటూ ఉన్నాడు, మీలో ఎవరైనా నన్ను వెంబడించాలి అని అనుకుంటే, మీలో ఎవరైనా నన్ను వెంబడించాలి అనుకుంటే మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అనే దేవుని యొక్క వాక్యంలో ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క భారాన్ని నువ్వు మోయలేకపోతే, దేవుని యొక్క భారాన్ని మోయడానికి నువ్వు సిద్ధంగా లేకపోతే, కొన్నిసార్లు చర్చ్లో చిన్న షిఫ్టింగ్ చేయడానికి మనం భారాన్ని మోయలేము. చర్చ్లో ఒక చిన్న బాధ్యతని మళ్ళా రిమైండర్ లేకుండా చేయడానికి కొన్నిసార్లు ఆ బాధ్యతలు చేయలేము. ఒకవేళ మనకు పేరు రాదు అని తెలిస్తే ఆ బాధ్యతను చేయడానికి కొన్నిసార్లు ముందుకు రాము. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాము, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్. దేవునికి కావాలి అనేటువంటి ప్రక్రియలో మూడో విషయం జరగాల్సింది ఏంటంటే, దేవుని క్రింద ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క భారాన్ని మోయడానికి, దేవుని యొక్క భారాన్ని మోయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎవరిని పంపుదునా అని దేవుడు చూస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. కోత ఎంతో విస్తారంగా ఉందయా, కోసేవాళ్ళు మాత్రం చాలా కొద్ది మంది ఉన్నారు అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కెన్ గాడ్ ఫైండ్ యూ దట్ దిస్ పర్సన్ కెన్ బేర్ మై వెయిట్? దేవుడు ఈ బిడ్డ నా భారాన్ని మోయగలదు అని నిన్ను కనుగొనగలడా ప్రేమైన దేవుని బిడ్డ? అలా లేనట్లయితే దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా మనం ఎప్పుడు కూడా ఉండలేము. చాలా క్విక్గా 2 విషయాల్ని చూపించి నేను ముగిస్తాను. వాట్ ఇఫ్ వెన్ యు గివ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్? దేవునికి నువ్వు కావాలి అనే ప్రక్రియలో నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటే నీకేమొస్తుంది? మన జీవితంలో ఎప్పుడు కూడా వెన్ వి డూ సంథింగ్ సంథింగ్ వాట్ ఐ విల్ గెట్ అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాము. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి నేను ఆ విషయాన్ని చూపిస్తూ ఉన్నాను. దేవుని చేత నువ్వు వాడబడాలి అని అనుకుంటే, దేవుని కొరకు నువ్వు ఉపయోగపడాలి అనుకుంటే నీకేంటి లాభము? నెంబర్ 1 దేవుని యొక్క వాక్యంలో నుండి చూద్దాం ప్రేమైన వారలారా. దేవుని యొక్క వాక్యంలో నుండి నేను చూపిస్తూ ఉన్నాను, వెన్ యు గివ్ యువర్ సెల్ఫ్, దేవుని కొరకు ఆ ప్రక్రియలో నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానము నెరవేరడానికి నువ్వు ఒక సాధనంగా ఉంటావు. యు విల్ బీ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్ టు కమ్ ట్రూ. దేవుని యొక్క ప్రవచనము నెరవేర్చబడడానికి నీవు కారణంగా ఉంటాము. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అన్నున్నది. ఈ ప్రవచనము యేసయ్య పుట్టడానికి 300 సంవత్సరాల క్రితం చెప్పబడింది. జకర్యా ప్రవక్త యొక్క టైంలో 300 సంవత్సరాల క్రితం ఇది చెప్పబడడం జరిగింది. 300 సంవత్సరాల క్రితము చెప్పబడినటువంటి ఈ ప్రవచనము నెరవేర్చడంలో పాలిభాగస్తులు ఎవరయ్యారో తెలుసా? యేసయ్య గురించి చెప్పబడినటువంటి ఈ ప్రవచనము నెరవేర్చబడడంలో వాటన్నిటిలో పాలిభాగస్తులు ఎవరయ్యారో తెలుసా? ఆ 2 శిష్యులు ఎవరైతే నోరు మూసుకొని వెళ్ళి గాడిదని వెతకడానికి వెళ్ళారో, ఆ యజమానుడు తనకున్న గాడిదని ఇవ్వడానికి సిద్ధపడ్డాడో, ఆ గాడిద దేవుడు తన మీద ఎక్కడానికి విల్లింగ్గా ఉందో, వీళ్ళందరూ కూడా కలిసి యేసే గురించి చెప్పబడినటువంటి ఈ ప్రవచనము నెరవేర్చబడడానికి సాధనాలుగా వాడబడ్డారు. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ ద డీపర్ థింగ్ ఆఫ్ ఇట్? దీనిలో ఉన్నటువంటి ఈ బలమైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. 300 సంవత్సరాల తర్వాత యేసయ్య పుట్టడానికి ముందు ఎవరికి గాడిద లేదా అండి? ఉంది.
ఆ ఇద్దరు తప్పితే యేసయ్యకి ఇంకెవ్వరు శిష్యులు లేరా అండి? ఉన్నారు. ఆ ఒక్క గాడిద తప్పితే ఇంకేం గాడిదలు లేవా? ఉన్నాయి. There were many other disciples. There were many other owners who had many donkeys. There were many other donkeys. But you know, ప్రియమైన వారలారా, కేవలం ఆ ఇద్దరు శిష్యులు, కేవలము ఆ యొక్క యజమాని, ఆ గాడిద, ఈ ముగ్గురు మాత్రమే యేసయ్య గురించి చెప్పబడినటువంటి ఆ ప్రవచనంలో they were the partakers. ఎప్పుడైతే నిన్ను నువ్వు దేవునికి నువ్వు కావాలి అనే ప్రక్రియలో నిన్ను నువ్వు ఇచ్చుకోవడానికి సిద్ధపడతావో, దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నువ్వు పాలి భాగస్తురాలు అవుతావు. ఒకసారి ఆలోచించండి. బహుశా ఒక వ్యక్తి కోసం నువ్వు ఒక 6-8 నెలలు ప్రార్థన చేసావు అనుకో. ఆ వ్యక్తి కోసం బహుశా ఒక 2 గంటలు వెచ్చించి ఆ వ్యక్తితో కౌన్సిలింగ్ చేసావు అనుకో. ఆ వ్యక్తి రక్షణ పొందాడు అనుకో. ఆ వ్యక్తి యొక్క రక్షణ పొందడము అనేటువంటి దానిలో నీవు పాలి భాగస్తురాలివి, పాలి భాగస్తుడు అవుతావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ దేవుని యొక్క పిలుపు ఆ వ్యక్తి మీద ఉండి ఆ వ్యక్తి గొప్ప దైవజనుడు అయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తి గొప్ప దైవజనుడు అయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ ప్రవచనం నెరవేరడానికి ఎవరు పాలి భాగస్తులు అయ్యారు? ఆ వ్యక్తికి సువార్త చెప్పిన నీవు పాలి భాగస్తుడు అవుతావు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ, నిన్ను నువ్వు దేవునికి నువ్వు కావాలి అనేటువంటి ప్రక్రియకి నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు యూ విల్ నెవర్ బీ ఇన్సిగ్నిఫికెంట్, యూ విల్ నెవర్ బీ ఎట్ లాస్. ఎప్పుడు కూడా నువ్వు తక్కువైపోవు, ఎప్పుడు కూడా నీవు పోగొట్టుకోవు. ఆయనకి దశం భాగం ఇచ్చి ఎప్పుడు కోల్పోవు, ఆయనకి నీ కుమారుణ్ణి సేవకిచ్చి ఎప్పుడు కోల్పోవు, ఆయన కొరకు నువ్వు నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఎప్పుడు కోల్పోవు, ఆయన కొరకు నీ సమయాన్ని వెచ్చించి నువ్వు ఎప్పుడు కోల్పోవు, ఆయన కొరకు నీకున్నటువంటి ధనాన్ని నువ్వు ఆయనకి ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఎప్పుడు కోల్పోవు. ప్రేమైన వారలారా, ఆయనకిచ్చి దరిద్రుడైన వాళ్ళు ఎవరూ లేరు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటూ ఉన్నది. వెన్ యూ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, యూ విల్ బికమ్ ఎ పార్టేకర్ ఆఫ్ గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్. నెంబర్ 2, దేవునికి నువ్వు కావాలి అనేటువంటి ప్రక్రియలో నిన్ను నువ్వు ఇచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని రెండో దాన్ని చూపించి నేను ముగించాలి అనుకుంటున్నాను. దేవునికి నువ్వు కావాలి అనే ప్రక్రియలో నిన్ను నువ్వు ఇచ్చుకున్నప్పుడు ఏవైతే నీ మీద ఉండి నిన్ను కష్టపెట్టి నిన్ను బాధ పెట్టాల్సినవి ఉంటాయో అవి నీ కింద ఉంటాయి. ప్రేమైన వారలారా, వాట్ ఎవర్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ ఆన్ యూ, నీ మీద ఉండి నిన్ను కష్టపెట్టి నిన్ను బాధ పెట్టాల్సిన వాటిల్ని దేవుడు నీ కాళ్ళ కింద పెడతాడు. ఈ విషయాన్ని ఒకసారి చూద్దాం ఎలాగా అని. లెట్ us థింక్ అబౌట్ ద డాంకీ. ఈ గాడిదని గురించి ఆలోచించండి. ఎప్పుడైనా చూసారా, కర్నూలులో చాలా గాడిదలు ఉంటాయి కదా. ఆ గాడిద నడుస్తుంటే ఎవరైనా వాళ్ళ మంచి షాలుని కానీ, వాళ్ళకున్న మంచి స్కార్ఫ్ని కానీ, వాళ్ళకున్న మంచి చున్నీని కానీ తీసి రోడ్డు మీద పరిచి అమ్మ దా 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 నడువు అని అనడం మీరు ఎప్పుడైనా చూసారండి? హ్యావ్ యూ ఎవర్ సీన్? ఎప్పుడైనా చూసారా? పోనీ మీరు ఎప్పుడైనా వేసారా? ఆ గాడిదని చూసి ప్లీజ్ ప్లీజ్ నువ్వు ఈ షాలు మీద నడువు, ఈ దుప్పటి మీద నడువు అని ఎప్పుడైనా వేసి ఉంటామా? ఎప్పుడు వేసి ఉన్నాం. కానీ ఈ గాడిద విషయం మీరు చూడండి, 7వ వచనంలో చూస్తే, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రతి గాడిద బట్టల్ని మొయ్యాల్సినటువంటి గాడిద. బట్ ఓన్లీ దిస్ డాంకీ హ్యాస్ గాట్ గ్రేట్ స్పెషాలిటీ. ఈ ఒక్క గాడిదకి మాత్రము ఒక గ్రేట్ స్పెషాలిటీ వచ్చింది. ఏంటంటే ఈ గాడిద మీద పెద్ద మాసిన బట్టల మూటను ఎవరు వేయట్లేదు, కానీ గాడిద కింద ప్రశస్తమైన వస్త్రాలు వేసి నడువు అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. సో వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాస్ టు బి అపాన్ ద డాంకీ, ఇట్ ఈస్ నౌ అండర్ ద ఫీట్ ఆఫ్ డాంకీ. గాడిద మీద ఉండాల్సినవి గాడిద కింద ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకున్నాయి? ఎందుకంటే దేవునికి కావాలి అనేటువంటి ఆ ప్రక్రియలకి
ఆ యొక్క గాడిద తను అలౌ చేసుకుంది కాబట్టి. ఎప్పుడైతే ప్రియమైన వారలారా, వెన్ యూ దేవునికి నీవు కావాలి అనేటువంటి ప్రక్రియలో నిన్ను దేవునికి సమర్పించుకుంటావో, నిన్ను బాధ పెట్టే వ్యక్తులు కానీ, నిన్ను బాధ పెట్టే పరిస్థితులు కానీ, నిన్ను వెనక్కి లాగే పరిస్థితులు కానీ, నీ మీద భారంగా ఉండవలసిన పరిస్థితులు కానీ, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి ట్రబుల్స్ కానీ, దేవుడు వాటిల్ని నీ క్రింద, నీ కాళ్ళ కింద పెడతాడు ప్రేమైన దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లార్డ్ నీడ్స్ ఇట్. దేవునికి కావాలి అనేటువంటి ప్రక్రియలో నీవు ఆయనకి నువ్వు అప్పగించుకుంటే, నీ పైన ఉండి నిన్ను కష్టపెట్టాల్సినవి, నీ పైన ఉండి నిన్ను ప్రెషర్ చేయాల్సినవి దేవుడు నీ కాళ్ళ కింద పెట్టి వాటిల్ని నువ్వు తొక్కేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క పిలుపులో నుంచోడానికి మనకి సహాయం చేయను గాక. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ దిస్ కాలింగ్ టు బి హిస్ డిసైబుల్స్. ఆయన యొక్క బిడ్డలంగా ఉండడానికి మనం అందరం కూడా పిలువబడ్డాము. మరికొంతమందికి ఒక స్పెషల్ కాలింగ్, ఫుల్ టైం మినిస్ట్రీ కాలింగ్ కానీ, ఆయన కొరకు ఒక ఇవాంజలిస్ట్గా ఉండడానికి కాలింగ్ కానీ, కొంతమందికి అలాంటి స్పెషల్ కాలింగ్స్ ఇవ్వబడతాయి. బేసిక్గా అందరికీ ఆయన యొక్క శిష్యులుగా ఉండాలి అనేటువంటి కాలింగ్ ఇవ్వబడింది. సో దేవునికి నువ్వు కావాలి అనేటువంటి ఆ ప్రక్రియలో నెంబర్ 1, దేవుని యొక్క మాటని అన్కండిషనల్గా విధేయత చూపించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ 2 శిష్యులు ఆ ఇంటికి వెళ్ళి ఆ గాడిదని తీసుకొని రావడానికి వాళ్ళకున్న ఒకే ఒక మోటివ్ ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు కాబట్టి. అంతే, అదే మోటివ్. ఆ మోటివ్ పట్టుకొని ఇంకేం ఆలోచించకుండా వెళ్ళిపోయారు, దాన్ని తీసుకొని రావడానికి వచ్చారు. నెంబర్ 2, ఆ యొక్క యజమానులు తమకున్నటువంటి దాన్ని ద లార్డ్ నీడ్స్ ఇట్ అనంగానే తీసుకోయా, దేవుని కొరకు తీసుకెళ్ళండి అని చెప్పి పంపించారు. దేవుడు నువ్వు నాకు కావాలి అని ఆయన పిలుస్తున్నటువంటి పిలుపులో దేన్ని వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. ద లార్డ్ వాంట్ యూ టు లెట్ ఇట్ గో సంథింగ్. దేన్ని వదులుకోవడానికి, దేనికి నువ్వు ఇచ్చుకోవడానికి సిద్ధంగా లేవు. దేవునికి నువ్వు కావాలి అనేటువంటి ప్రక్రియలో దేవుని కింద ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని యొక్క బరువుని షేర్ చేసుకోవడానికి, మోయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ 3 నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే, నెంబర్ 1, దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నువ్వు పాలి భాగస్థుడు అవుతావు. నెంబర్ 2, ఏవైతే నిన్ను బాధ పెట్టడానికి డిస్టైన్ అయ్యాయో, ఏవైతే నీ మీద ఉండాల్సినవి ఉన్నాయో, అది అవమానమైన, అది భారమైన, అది రిజెక్షన్ అయినా, అది ఒంటరితనమైన, ఏవైనా కూడా, అది లేమి అయినా, వాటన్నిటిని కూడా దేవుడు నీ కాళ్ళ కింద పెట్టి వాటి మీద నువ్వు నడుచుకునేటట్లుగా తీసుకెళ్తాడు ప్రేమైన దేవుని బిడ్డ. ఈరోజు అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం ప్రారంభిస్తాము. ఈరోజు నా దేవునికి నేను కావాలి అనేటువంటి విషయాన్ని అసలు నీ హృదయంలో నువ్వు గుర్తించకుండా ఉంటే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు. అంటే నిన్ను సాతాను కోరుకుంటుంది అని అర్థం ప్రేమైన వారలారా. ఈరోజు మన జీవితంలో మనకి చూసుకొని నేను నా దేవునికి కావాలి అనేటువంటి నీ జీవితంలో పిలుపుని నువ్వు గ్రహించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు కావాల్సింది లోకానికి, నువ్వు కావాల్సింది ఎవరినో సంతోషపెట్టడానికి, నువ్వు కావాల్సింది ఎవరినో సాటిస్ఫై చేయడానికి కాదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ కొరకు తన్ను తాను సిలువైబడటానికి అప్పగించుకొని చివరి రక్తబొట్టు వరకు నీ కొరకు కార్చినటువంటి క్రీస్తుకు నువ్వు కావాలి. ఈరోజు అందరం కూడా ప్రార్థన చేయడం ప్రారంభిద్దాము. ద లార్డ్ నీడ్స్ యూ. ఇది దేవునికి కావాలి, ఇది దేవునికి కావాలి. నువ్వు దేవునికి కావాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. దయచేసి పక్కన ఎవరున్నారు, ఏం జరుగుతుంది, తర్వాత ఇంటికి వెళ్ళి నేనేం చేయాలి, రేపేం జరగాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రార్థన చేయడం ప్రారంభించు. అయ్యా నేను నీకు కావాలి,
అయ్యా నువ్వు నన్ను పిలుస్తున్నావు, నువ్వు నీకు కావాలి అని. ఈరోజు నీ పిలుపులోకి నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను యేసయ్యా అని చెప్తాము. నువ్వు ఏ వయసు వాళ్ళైనా, బహుశా దేవుడు నీకు ఫుల్ టైం మినిస్ట్రీ కాలింగ్ వస్తే దాన్ని మర్చిపోయావేమో. బహుశా దేవుడు మళ్ళా నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడేమో. ప్రియమైన బిడ్డ, నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవునికి కావాలి. ఈరోజు నీ దేవునికి కావాలి అనేటువంటి పిలుపులో ఎంతకాలం ఆయన నుండి దూరంగా తిరిగి వెళ్తూ ఉంటామో, ఎంతకాలం నీ పిలుపుని మర్చిపోయి ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటామో. బహుశా క్రీస్తు యొక్క భారాన్ని షేర్ చేసుకోవట్లేదా? క్రీస్తు కొరకు ఆయన క్రింద ఉండడానికి, యేసయ్యని నమ్ముకుంటే నా సినిమాలు ఎలాగా, యేసయ్యని నమ్ముకుంటే నా ఎంజాయ్మెంట్ ఎలాగా, యేసయ్యని నమ్ముకుంటే నా గొప్పతనం ఎలాగా, నేనేంటి తగ్గించుకోవడము అని ఈరోజు ఇంకా నిన్ను నువ్వు ఇష్టానికి కట్టుకొని ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రార్థన చేయి. ప్లీజ్ మన హృదయాన్ని తెరిచి, మన హృదయాన్ని పగలగొట్టుకొని మనం ప్రార్థన చేద్దాము. Come on church, pray with me, pray with me. Let us pray, let us pray. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన పిలుపుని కాళ్ళతో తొక్కివేసి వెళ్ళిపోయేటువంటి వ్యక్తిగా ఉండొద్దు. ఆయన నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాటలకి చెవిటివాడిలాగా ఉండి వెళ్ళొద్దు. రక్షణ లేకపోతే దేవుడు రక్షణ కొరకు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధత కలిగి ఆయన చేత వాడబడ్డం కోరుకొని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు పిలుపుని మర్చిపోయి ఉంటే మరలా నీ యొక్క మొదటి ప్రేమని జ్ఞాపకం చేసుకొని ఆయన చేతుల్లోకి రావడానికి దేవుడు నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేయి. దేవునితో నీ యొక్క సంబంధాన్ని సరి చేసుకో. ప్రేమన దేవుని బిడ్డ, దేవునితో నీ సంబంధాన్ని సరి చేసుకో. ఎవరితో అయినా సంబంధం సరిపడాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఆ సంబంధం సరి అవ్వాలి అంటే ముందు క్రీస్తుతో నీ సంబంధం సరి అవ్వాలి. When you have your relationship settled with Jesus, every other relationship will settle in your life. రోజు ప్రార్థన చేయి, రోజు ప్రార్థన చేయి. ఇదిగో అయ్యా, నన్ను నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను. Let us pray. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నువ్వు మా జీవితంలో నుండి మమ్మల్ని కోరుకుంటుంది ఇది ఏ దేవునికి కావాలి అని ప్రభువా. ద లార్డ్ నీడ్స్ ఇట్. ఇది దేవునికి కావలసి ఉన్నది అని నువ్వు కోరుకుంటూ ఉన్నావయ్యా. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరిని ప్రభువా ఈరోజు నువ్వు పిలుస్తూ ఉన్నావు. నువ్వు నాకు కావాలి అని ప్రభువా. నువ్వు నా కుమారుడిగా నాకు కావాలి, నా శిష్యుడిగాను నాకు కావాలి, నా భారాన్ని మోసే వ్యక్తిగాను నాకు కావాలి అని ప్రభువా. నా మాటని వినేటువంటి వ్యక్తిగాను నాకు కావాలి, నా ప్రవచనము ఈ లోకంలో నెరవేర్చబడ్డానికి నువ్వు నాకు కావాలి అని ప్రభువా నువ్వు పిలుస్తూ ఉంటే నీ చేతిలో నుండి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళంగా కాదు, కానీ ప్రభువా నీ చేతుల్లో ఉండి ప్రభువా గొప్ప సాధనాలుగా వాడబడే వాళ్ళగా మమ్మల్ని చేయమని అయ్యా. ఇంకా ఎవరిలో అయితే రాతి హృదయం ఉందో ప్రభువా తీసివేయండి. ఇంకా ఎవరిలో అయితే ఎదురాడేటువంటి స్వభావం ఉందో ప్రభువా తీసివేయండి. ఇంకా ఎవరైతే ఆత్మీయ చెవుల్ని మూసుకొని ఉన్నారో ప్రభువా తీసివేయండి. నాకేం కావాలి అని ఎంతకాలం ఆలోచిస్తూ ఉంటామయ్యా. నేను నా యేసయ్యకి కావాలి కదా అని మేము ఎందుకు ఆలోచించట్లేదు ప్రభువా. ఈరోజు నేను నా యేసయ్యకి నేను కావాలి కాబట్టి నేను ఆయనకి ఇచ్చుకుంటాను అనేటువంటి ఆ గొప్ప నిర్ణయంతో తిరిగి వెళ్ళడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు ప్రేమ నామములో అడిగి వేడుకొంచి ఉన్నాం తండ్రి. ఆమేన్.